సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. గ్రేటర్ విశాఖ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు తెరతీశాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించాయి. దీంతో ఈ నెల 6న జరగనున్న ఎన్నికల్లో ఎటువంటి ట్విస్టులు ఎదురవుతాయన్నది ఆసక్తిగా మారింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని అనూహ్యంగా కోల్పోయిన వైసీపీ కలిసి వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. కూటమి అధీనంలో ఉన్న ప్రస్తుత పాలకవర్గం గడువు కొన్ని నెలల్లో ముగుస్తుండగా ఆఖరి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. సాధారణంగా అయితే అధికార పార్టీ సభ్యులే ఎన్నికవడం ఆనవాయితీ. కానీ రాజకీయ ఎత్తుగడల కారణంగా ఈ దఫా ప్రక్రియ ఉత్కంఠకు తెరతీసింది. మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అధికార టీడీపీ జనసేన సీట్ల పంపకంలో విభేదాలు తలెత్తాయి. టీడీపీ 6, జనసేన 3, బీజేపీ 1 సీటుకు పోటీ చేయాలని భావించినప్పటికీ సయోధ్య కుదరలేదు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నుంచి అనూహ్యంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది జనసేన. 9 చోట్ల టీడీపీ 1 స్థానం కోసం కమలం కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. మేయర్పై అవిశ్వాసం సమయంలో వైసీపీకి చెందిన 27 మంది సభ్యులు పార్టీ ఫిరాయించారు. దీంతో ప్రతిపక్ష బలం 34కు పడిపోయింది. ప్రలోభాలతో విప్ ధిక్కరణకు పాల్పడ్డ కార్పొరేటర్లను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఈ నేపథ్యంలో జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆ పార్టీ 10 స్థానాలకు అభ్యర్థులను పోటీకి పెట్టింది. ఒక డిప్యూటీ మేయర్ సహా స్టాండింగ్ కమిటీ పోటీ చేసే బలం కలిగి ఉన్న వైసీపీ అసమ్మతి కార్పొరేటర్లను ఎన్నికలకు ఓటు హక్కు కల్పించడాన్ని వ్యతిరేకిస్తోంది. అనర్హత నోటీసులు అందుకున్న సభ్యులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఉల్లంఘనలను యంత్రాంగం ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేస్తోంది. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందనే అసంతృప్తి జనసేనలో వ్యక్తమవుతోంది. దీంతో కూటమి పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. మరోవైపు వైసీపీ కూడా గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయాల్లో స్టాండింగ్ కమిటీ కీలకం. 50 లక్షల రూపాయలలోపు అభివృద్ధి పనుల కేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. కౌన్సిల్ కాల వ్యవధి దగ్గర పడుతుండగా రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ ఆఖరి స్టాండింగ్ కమిటీలో గెలుపు కోసం వైసీపీ టీడీపీ హోరాహోరీగా రెడీ అవ్వడం ఆసక్తికరంగా మారింది.